సిరీస్ గారు ఇక్కడ నమస్కారం. హాయ్ అండి. అయితే మీరు ఆల్రెడీ ప్రీమియర్స్ చేశారు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చూసారు, అయినా టికెట్ ప్రైస్ ఎందుకు తగ్గించారు? అందరూ చూడాలని, ఎక్కువ మంది చూడాలంటున్నా. ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల చాలా మంది థియేటర్కి వద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా రావట్లా. వాళ్ళకి నచ్చిన సినిమా, నేను అన్నట్టు వాళ్ళకి నచ్చిన సినిమాలు ముందు వాళ్ళు సాంగ్స్ని, ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టిన వాళ్ళే సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే దర్ సేయింగ్ ఇట్స్ 370, 380 ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్. దట్స్ నాట్ అఫోర్డబుల్. అదే ఒక 1 వీక్ అయ్యాక మళ్ళీ 100, 150కి వస్తుంది అని చెప్పి. సో ఐ హావ్ నోటిస్డ్ దట్ సర్టన్ టైమ్స్ ఆడియన్స్ కొందరు ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా. సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రైజింగ్గా పెట్టి ఎక్కువ మంది థియేటర్కి వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్. అంటే ఒకవైపు స్కూల్స్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయి, మీది చూస్తే పిల్లలు చూసే మూవీలా ఉంది, అంటే ఫ్యామిలీ కూర్చొని చూసే మూవీ లాగా. సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి స్పెషల్గా ఏమైనా స్కూల్స్కి వెళ్ళడం అట్లా ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? డెఫినెట్గా రిలీజ్ తర్వాత కొన్ని ప్లాన్ చేసాము. ఎందుకంటే ఈ 2 weeks ఇస్ అ నైస్ సీజన్. సో ఐఎమ్ షూర్ వన్స్ ఇట్ ఇస్ దేర్, వన్స్ August 2 రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ ఏవో ప్లాన్ చేస్తామండి. అయితే మీ బ్రదర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్ లో నెక్స్ట్ వచ్చే మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీ అన్నయ్యకి పోటీగా ఏమన్నా పడతారు? మేము అన్నట్టు ఇందాక సెంటిమెంట్గా ఏమైనా ముందే డిక్లేర్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో లాక్ అయ్యి కాన్ఫిడెంట్గా ఎస్ ఇప్పుడు నేను వచ్చి మన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు ఈ విషయం అన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీకు చెప్పాలి, చెప్తేనే జనానికి వెళ్తుంది. నేను దాచిపెట్టుకున్నంత మాత్రాన అది ఏం యూజ్ లేదన్న. సో ఒకటి లాక్ అయ్యాక ఖచ్చితంగా హ్యాపీలీ ఐ కమ్ అండ్ షేర్. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఐ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్ ఫోర్త్ కమింగ్. ఇప్పుడు చెప్పాలా, ఎంత చెప్పాలి, చెప్పకూడదా, ఈ డిలెమాలో ఉండకుండా ఐ వాంట్ షేర్ ఇట్ మోర్ ఓపెన్లీ వెన్ ఐ సీ. ఆల్ ది బెస్ట్.